అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఉండవల్లి ఇంటి చుట్టూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరి ప్రదక్షిణాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి మరి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన్ను పరామర్శించడానికి మరి అనంతపురం జిల్లా నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మిలాఖత్ మీద మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత ఉండవల్లి నివాసానికి చేరుకొని ఆయనతోటి కూడా మాటమ్మంతి మాట్లాడుతున్నారని తెరచాటుగా కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఫైర్ బ్రాండ్. దివంగత నేత వైఎస్ఆర్ తోటి కూడా ఆయన రాజకీయంగా వారిద్దరూ కలిసి నడిచినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వారిద్దరి హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా మరి ప్రజల మన్ననలు పొందిందో, ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అనేది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైర్ బ్రాండ్ గా ఉండి రాజకీయంగా అపరచాణక్యుడిగా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మరి అప్పుడు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పొగుడుతూనే ఆయన అప్పుడప్పుడు కూడా ప్రభుత్వానికి చురకలు అంటించినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి కూటమి ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేయటంలో, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం గతంలో వైసీపీపై విమర్శలు చేయటంలో కూడా మరి ఉండవల్లికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఉండవల్లి సేవలు వైసీపీ వినియోగించుకోవాలి అనేది ఆయన్ను తెర వెనుక కూడా మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాలు సూచనలు వైసీపీకి అందజేయాలని మరి అనంతపురం జిల్లాకు చెందినటువంటి వైసీపీ నాయకులు పెద్దలందరూ ఆ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి కానీ, కేతిరెడ్డి కానీ, ఇతర వైసీపీ నాయకులు పెద్దలందరూ కూడా మరి ఉండవల్లిని కలుస్తున్నట్టు, ఆయన నివాసంలో కలుస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆయన అసలు పార్టీలోకి ఆహ్వానించే పనిలోనే మరి వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా, ఎందుకంటే మళ్ళీ వైసీపీని గాడిలో పెట్టాలంటే అలాంటి లీడర్ కావాలి. సో ఆయన సలహాలు సూచనలు అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మరి ఉండవల్లిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు మరి మిథున్ రెడ్డిని పరామర్శించడానికి మిలాఖత్ మీద వెళ్ళినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఉండవల్లితోటి వారికి ఉన్నటువంటి అనుబంధంతో వారిని ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నారు అని టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఎందుకంటే మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల వైసీపీకి మరి మేలు జరగదు, రాబోయే రోజులు వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆనాడు చంద్రబాబు అరెస్ట్ అయ్యి జరిగిన కొన్ని రోజులకే ప్రెస్ మీట్ పెట్టి మరి నిజాన్ని నిక్కచ్చంగా చెప్పినటువంటి నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్. సో ఇప్పుడు ఆయన ఎలా ఏ పార్టీలో లేరు, అప్పుడప్పుడు మాత్రమే కొంతమందికి సలహాలు సూచనలు. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పెట్టేటప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసి సలహాలు, విలువైన సూచనలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న వైసీపీ కూడా మరింత యాక్టివ్ కావాలంటే అలాంటి లీడర్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఉండవల్లి దగ్గరికి వైసీపీ నాయకులతోటి రాయబారం పంపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే ఆయన పార్టీలోకి తీసుకోవాలని, లేదంటే తెరచాటుగా అయినా కూడా ఆయన రాజకీయ సలహాలు సూచనలతోటి రాబోయే రోజుల్లో వైసీపీకి ప్లస్ అవుతుందని కూడా రాజకీయ నాయకులందరూ భావిస్తూ ఉన్నారు. అన్ని అనుకూలిస్తే మరి ఉండవల్లి వైసీపీలోకి వస్తారా, లేదా సలహాలు సూచనలతోటి కాలం వెలదీస్తారా అనేది మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి. వైసీపీ నాయకులైతే ఉండవల్లిని స్వాగతిస్తామని ఒక ఘంటాపదంగా చెప్తా ఉన్నారు.